Joseph has sold and he came to nearby Egypt. యోసేఫ్ అమ్మబడ్డము, అదేవిధంగా ఆయన ఐగుప్తుకు రావడం మనం చూసాము. Ishmaelites brought Joseph from Midianites. ఇష్మాయేలీలు మిద్యానీయుల చేతుల నుండి ఆయన కొనుక్కున్నారు. Ishmaelites brought Joseph from Midianites. మిద్యానీయుల నుండి ఇష్మాయేలీలు And they యోసేఫ్ను కొనుక్కున్నారు. They came to Egypt. వాళ్ళు ఐగుప్తుకి వచ్చారు. When they came near to Egypt, ఈ ఐగుప్తుకి దగ్గరగా వచ్చినప్పుడు they found Midian. Midian people means they are the son of Abraham. అబ్రహాం యొక్క కుమారులను అక్కడ చూశారు. Sons of Midian means Abraham many sons, Ishmaelites, Isaac and Keturah's sons. So he had many sons, from them one of sons of Midian. అబ్రహాం సంతానంలో ఒక్కరు మిద్యానీయులు. Midian. So they are four men. వాళ్ళు నలుగురు. So they came and sold to them. వాళ్ళకి అమ్మేశారు. So they have purchased for 20 shekels of silver. వాళ్ళు 20 వెండి నాణాలకు అమ్మారు. So Joseph delivered into their hands. వారి చేతుల్లో నుండి విడిపింపబడ్డాడు. So Ishmaelites journey to Egypt. ఇష్మాయేలీలు ఐగుప్తుకు వెళ్తున్నారు. Then this Midian also journey to Egypt. ఈ మిద్యాన్ కూడా ఐగుప్తుకి వస్తున్నాడు. So what have? ఏమైందంటే, so if this Midian people know that మిద్యాను ప్రజలకు తెలుసు. Potiphar, the officer of Pharaoh, ఫరో యొక్క అధిపతి ఒక ఆయన పోతిఫర్ అని ఆయన ఉన్నాడు. he is the captain of guards. సైన్యంగా అంతటికి అధిపతి. So he is seeking a good servant for మంచి సేవకుడు కావాలని చూస్తున్నాడు. who can attend all his house. ఆ ఇల్లంతటిని చూసుకోవడానికి. So who can look after whole his house, each and everything, faithful servant. ఒక మంచి నమ్మకస్తుడైన సేవకుడు కావాలని ఆయన చూస్తున్నాడు. This Midian people know that this Potiphar want this good servant. ఈ మిద్యాను ప్రజలకు తెలుసు ఏమనంటే పోతిఫర్కి ఒక మంచి నమ్మకస్తుడైన సేవకుడు కావాలి అని. So these four people, ఈ నలుగురు discuss themselves, వారికి వారు మాట్లాడుకొని, we will sell this guy to the Potiphar. మనము ఈ యోసేఫ్ని పోతిఫర్కి అమ్మేద్దామని నిర్ణయించుకుంటారు. We can have good money. ఒకవేళ పోతిఫర్కి అమ్మేస్తే మనకు మంచి డబ్బులు వస్తాయి. So they say okay. So they discussed themselves. They went to Potiphar. వాళ్ళు నలుగురు ఆలోచించుకున్నారు, పోతిఫర్ దగ్గరికి వెళ్ళారు. They came to house of Potiphar. వాళ్ళు పోతిఫర్ ఇంటికి వచ్చి and they asked him, sir, we came to know that you are seeking a good servant. మీరు ఒక మంచి సేవకుడి కోసం వెతుకుతున్నారని మాకు తెలుసు. who is youth, good looking, చూడడానికి బాగుండాలి. So we found a good servant. ఒక మంచి సేవకుడిని మేము కనుగొన్నాము. So we brought before you. ఆయన మీ దగ్గరికి తీసుకొని వస్తాము. So he said, bring him. పోతిఫర్ అంటాడు ఆయనను తీసుకొని రమ్మని. So he examined. మొత్తం పరీక్షిస్తారు. He said that he is not looking like a slave. ఆయన సేవకుల్లా కనిపించట్లేదు. He is very young. చాలా యవ్వనుల్లా ఉన్నాడు. Very handsome. చాలా అందంగా ఉన్నాడు. Goodly appearance. చూడడానికి చాలా బాగున్నాడు. He is looking like a rich people son. ఈయన చూడడానికి ఎవరో ఉన్న వ్యక్తి యొక్క కుమారులా కనిపిస్తున్నాడు. They say no sir, he is a slave. వాళ్ళు అంటారు లేదు సార్, ఈయన ఒక బానిస అని చెప్తాడు. But I can't see that he is a slave or nor he is a slave of a son. He is not a slave, neither he is a slave of a son. బానిస కొడుకులా కూడా కనిపించట్లేదు. Not looking. So he demanded that I need a proof. అయితే ఆయన అడుగుతాడు, పోతిఫర్ అడుగుతాడు, నాకు ఒక ఈయన బానిస అయినా లేకపోతే బానిస కొడుకైనా అయి ఉంటే నాకు ఒక రుజువు కావాలి అని అడుగుతాడు. I want to know his background. నేను కొనుక్కోవడానికి ముందు ఆయన ఎవరో తెలియాలి. I want to know his background. ఆయన యొక్క చరిత్ర బ్యాక్గ్రౌండ్. So what they don't know, they went to Ishmaelites whom they purchased and they brought him to there. ఇష్మాయేలు దగ్గర కొనుక్కున్నారు కదా వీళ్ళు మిద్యాన్ వాళ్ళు.
ఇష్మాయేల్ వాళ్ళని పిలుస్తారు. And they said, yes, he is a slave, we buy it and we sell him. ఇష్మాయేల్ చెప్తారు, ఈయనను మేము కొనుక్కున్నాము, ఈయన ఒక బానిస అని చెప్పేసి చెప్తారు. So okay, when Potiphar got proof, so he said, okay, what is your demand now? పోతిఫర్ ఈయన బానిస అనే ఒక రుజువు దొరికింది కాబట్టి ఆయన అడుగుతాడు, ఏం కావాలి మీకు అని. They are asking 400 silver. వాళ్ళు 400 వెండి నాణాలు అడుగుతారు. So he give. ఆయన పోతిఫర్ ఇచ్చేస్తాడు. They brought for 20 వాళ్ళు pieces of silver 20 వెండి నాణాలు కొనుక్కొని and they have sale for 400. 400 వెండి నాణాలకు అమ్మేస్తారు. So as soon as he sell them, he became his slave. ఆయన ఒక బానిసగా వస్తాడు. So he has instructed all in his house what is there, everything. పోతిఫర్ ఏం చేస్తాడంటే యోసెఫ్కి తన గృహంలో ఉన్న సమస్త గురించి చెప్తాడు. He know that he understand writing and reading. ఆయన Joseph knows writing and reading. యోసెఫ్కి రాయడము చదవడం వచ్చు. So he understand that he is a very good knowledge person. ఈయన మంచి తెలివైన వ్యక్తి అని పోతిఫర్కి అర్థమవుతుంది. At the time Joseph age is 18 years. ఆ సమయంలో యోసెఫ్ యొక్క వయస్సు 18 సంవత్సరాలు. So he is in the Potiphar house. ఆయన పోతిఫర్ ఇంట్లో ఉంటూ ఉన్నాడు. And he is learning the ways of all Egyptians. ఐగుప్తీయుల యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేర్చుకుంటూ ఉన్నాడు. So he knows everything what is in his house. పోతిఫర్ ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ యోసెఫ్కి తెలుసు. After few days, కొన్ని రోజుల తర్వాత this Potiphar observed that he is faithful in all the things. పోతిఫర్ గమనిస్తాడు అన్ని విషయాల్లో ఈయన నమ్మకంగా ఉన్నాడని. And Potiphar understand that whatever he touches, God is blessing him. అదేవిధంగా యోసెఫ్ ఏదైతే ముట్టుకుంటున్నాడో అవన్నీ దీవింపబడ్డం కూడా పోతిఫర్ గమనించాడు. Once upon time, Potiphar want to build some palace. ఒకసారి పోతిఫర్ ఒక బిల్డింగ్ కట్టాలి అని అనుకున్నాడు. So they have confusion some plan. ఆ యొక్క ప్లాన్ వేసే విషయంలో కొంచెము ఆలోచిస్తూ ఉన్నాడు. So when the notice came to Joseph, ఆ యొక్క విషయం యోసెఫ్ దగ్గరికి వచ్చేసరికి when he saw the plan, యోసెఫ్ ఆ యొక్క ప్రణాళికలను చూసి, when he saw the problem, ఆ యొక్క సమస్యను చూసి easily he solved that one. ఆ యొక్క సమస్యను సులువుగా పరిష్కరిస్తాడు. Then Potiphar came to know that he has the wisdom of God. అప్పుడు పోతిఫర్కి అర్థమవుతుంది ఈయనకి దేవుని యొక్క జ్ఞానం ఉంది అని. So he is handsome, చాలా బాగున్నాడు, appearing good, చూడడానికి అందంగా having ఉన్నాడు, the wisdom of God. దేవుని యొక్క జ్ఞానం ఉంది. So he left everything to Joseph. ప్రతిదీ యోసెఫ్కి అప్పగించాడు. Because he is faithful to his master. ఆయన తన యజమానికి నమ్మకంగా ఉన్నాడు. So that is why only his wife, except that he will come and eat, and if anything he say, he will believe, he sign, thus he go. తన భార్య విషయంలో తప్ప మిగతా అన్ని యోసెఫ్కి అప్పగించాడు. If anything, Joseph, if anything report, he will hear and he will answer, that's all. ఏదైనా సమస్య యోసెఫ్ దగ్గరికి వచ్చినప్పుడు యోసెఫ్ పోతిఫర్కి చెప్తాడు, ఆయన జవాబిస్తాడు, మిగతా అన్ని యోసెఫే చూసుకుంటాడు. So under Joseph everything is there. అన్ని యోసెఫ్ కిందనే ఉన్నాయి. Potiphar doesn't know how much property he has. పోతిఫర్కి ఎంత ఆస్తి ఉందో ఆయనకు తెలియదు. How much gold, silver, garment he has in his house. ఆయన ఇంట్లో ఎంత బంగారం ఉంది, వెండి ఉంది, ఏం వస్త్రాలు ఉన్నాయి, అవన్నీ ఏమీ తెలియదు అని. He doesn't know anything. ఆయనకి ఏమీ తెలియదు. Everything in the hands of Joseph. ప్రతిదీ యోసెఫ్ చేతిలోనే ఉంది. Just he will come, eat, he will enjoy and he will go. ఆయన ఇంటికి వస్తాడు, తింటాడు, సంతోషిస్తాడు, బయటకు వెళ్తాడు. He understand that by coming Joseph, God has blessed Potiphar. యోసెఫ్ రావడాన్ని బట్టి దేవుడు పోతిఫర్ని దీవించాడు. But one day, ఒకరోజు his wife, ఆయన భార్య Zilekha. So he saw Joseph. ఆమె యోసెఫ్ని చూసింది. When he saw Joseph, he has soul tie. He have fell love with him. ఎప్పుడైతే యోసెఫ్ని చూసిందో ఆయనతో ప్రేమలో పడ్డది. So the appearance of Joseph,
యోసెఫ్ యొక్క beautiful everything, ఆయన అందంగా ఉండడాన్ని బట్టి, beautiful eyes, ఆయనకున్న కళ్ళను బట్టి, and he went to Joseph యోసెఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు and he appreciating him. ఆయనను పొగుడుతూ ఉండేది. He said, ఆయన చెప్పాడు, the God who created you, నిన్ను సృష్టించిన దేవుడు, the God who created whole human being, మనుషులందరినీ సృష్టించిన దేవుడు, same God created me. ఆ దేవుడే నన్ను కూడా సృష్టించాడు. So we are same in the hands of God. దేవుని చేతిలో మనం అందరం సమానం. So but she is appreciating extra. ఇంకా బాగా ఆయనను పొగుడుతూ ఉండేది. So she's pleasing him. ప్లీజ్. So he left and he went. అక్కడ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. So when she saw he's beautiful, he's handsome, she cannot hold herself. ఆయన యొక్క అందాన్ని చూసినప్పుడు ఆమె ఓర్చుకోలేకపోతుంది. Daily she is forcing him to lie with him. రోజు ఆమెతో శయనించాలని ఆమె బలవంతం చేసేది. Day by day he is pressing him, day by day is going on. రోజుకి ఆమె బలవంతం చేస్తూ ఉండేది. It happens not 1-2 days, it happens nearly 9 years. 1-2 రోజులు కాదండి, మొత్తం 9 సంవత్సరాలు అలా జరిగింది. So till 9 years she is after him only. 9 సంవత్సరాల వరకు After him only. ఆయన వెనకాల పడుతూనే ఉంది. So after 9 years it happened like this. 9 సంవత్సరాల తర్వాత ఈ విధంగా జరిగింది. So day by day she's telling him to lie with him, but he always is refusing. రోజు ఆయనను బలవంతం చేస్తూ వచ్చేది, కానీ ఆయన ఎప్పుడూ అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉండేవాడు. Everybody is coming and asking about what happened you why you are not eating, you are a princess, you are a good woman, what happened? ఎందుకు నువ్వు తినట్లేదు, నువ్వు మంచిదానివి, నువ్వు రాణివి అని అడుగుతూ ఉన్నారు అందరూ. What is your wish? ఏంటి నీ యొక్క కోరిక? She say nothing to anyone. ఆమె ఎవరికి ఏమి చెప్పదు. So like that daily friends or all women are coming and seeing her and asking her, but she's telling nothing to anyone. అందరూ వచ్చి అడుగుతూ ఉన్నారు, కానీ ఆమె ఎవరికి ఏమీ చెప్పట్లేదు. So when someone telling you day by day becoming ill, you are near to death, you are looking like that. నువ్వు రోజుకి బలహీనరాలు అయిపోతున్నావు, నీరసించిపోతున్నావు, చనిపోయేటట్టుగా అనిపిస్తున్నావు. So the women's Zilka friends tell, ఆ యొక్క జిల్హా యొక్క స్నేహితులు give an advice to సలహా ఇస్తారు ఆమెకి. What say? She is your slave. ఆయన నీ బానిస. Take a sword. ఒక కత్తి తీసుకో and order him. ఆయనకి ఈ విధంగా చెప్పు, if you obey me or I will kill you. ఒకవేళ నువ్వు నాకు లోబడకపోతే నేను నిన్ను చంపేస్తాను. So the advice good in her eyes. ఆమె కళ్ళకి ఆ యొక్క సలహా మంచిగా అనిపించింది. So what she done, no, she again approached Joseph. మళ్ళీ యోసెఫ్ దగ్గరికి వెళ్తుంది. When he is doing his work, ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. and he put his sword on the neck of the Joseph. యోసెఫ్ యొక్క మెడకి ఆ యొక్క కత్తి పెడుతుంది. And she's telling that you have to fulfill my wish, otherwise I am going to kill you. నువ్వు నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చకపోతే నేను నిన్ను చంపేస్తాను. So she's crying and her tears has fall down. ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుతా ఉన్నాయి. So Zilpah is crying. జిల్ఫా ఏడుస్తూ ఉంది. And she's given order to Joseph. యోసెఫ్కి ఆ విధంగా ఆజ్ఞాపిస్తుంది. So Joseph just listen and యోసెఫ్ విని just he removed the sword and he left from ఆ that కత్తిని పడేసి వెళ్ళిపోతాడు. and he's telling that, and he said like this, ఆయన ఈ విధంగా అంటాడు, the God who created me, నన్ను సృష్టించిన దేవుడు, he is able to deliver from thine hands. నీ చేతుల్లో నుండి విడిపించడానికి శక్తి గలవాడు. He may deliver me from the death. ఆ యొక్క మరణం నుండి నన్ను తప్పిస్తాడు. Because I have done no evil. ఎందుకంటే I have done no evil.
నాకు చెడు తెలియదు, so he will save my life. ఆయన నన్ను కాపాడుతాడు. I can't die for your sake. నీ యొక్క పాపం బట్టి నేను చనిపోను. So he left. ఆయన వెళ్ళిపోతాడు. Again she is crying more and more day by day. ఆమె రోజు ఏడుస్తూ ఉంది. So one day happened like this. ఒక రోజు ఈ విధంగా జరుగుతుంది. The Egyptian having a river. ఐగుప్తీయులకి ఒక నది ఉంది. So the river is overflowing. ఆ యొక్క నది ప్రవహిస్తూ ఉంది. So if we have canal, ఇప్పుడు మనకి కెనాల్ ఉంది కదండి. summer is dry up, వేసవి కాలంలో ఎండిపోతుంది. but rainy season the canal will overflowing. వర్షాకాలంలో ఎక్కువ అవుతుంది కదా నీరు. Like that the river is overflowing. ఆ యొక్క నది పొంగి పొర్లుతూ ఉంది. So they have customs that all the Egyptians will go there. వాళ్ళకు ఒక ఆచారం ఉంది. ఐగుప్తీయులందరూ అక్కడికి వెళ్ళి So they will dance, they will rejoice there. అక్కడ నాట్యం చేస్తూ సంతోషిస్తారు. So many days they will dance, they will tremble, they will play music. అక్కడ వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ నాట్యం ఆడుతూ సంతోషిస్తూ ఉన్నారు. So all the persons went there. అందరూ అక్కడికి వెళ్తారు. Even the Potiphar house, everyone went there. పోతిఫర్ యొక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళారు. So no one is there. అక్కడ ఎవరూ లేరు. Only Zilka is there. కేవలం జిల్లా మాత్రమే అక్కడ ఉంది. So what happened on that day? ఆ రోజు ఏం జరిగిందంటే She rose up. ఆమె లేచి She dressed up like a queen. ఒక రాణిలాగా వస్త్రములు ధరించి So she put rings and everything. ఆమెకున్న Rings, Rings gold, అవన్నీ silver, ధరించి, necklace, perfumes, everything she put on her. ఆమెకున్న అన్ని ధరించుకొని And she sat in the entrance of gate opposite. ఆ యొక్క ద్వారానికి ఎదురుగా నిలబడుతుంది. So she is sitting there. అక్కడ కూర్చుంది. So from the field Joseph came. పొలం నుండి యోసేఫ్ వస్తాడు. When he saw and he looked, just he went inside. యోసేఫ్ ఆమెను చూసి లోపలికి వెళ్ళిపోతాడు. So whenever Zilka talked to Joseph, he never saw her face. జిల్హా యోసెఫ్తో మాట్లాడినప్పుడు ఆమె ముఖం కూడా ఆయన చూడడు. Always he put down his head to the ground. ఆయన ముఖము నేలకు అంచుకొని వెళ్ళిపోతాడు. All those years he never looked face to face his mistress. ఎప్పుడు వాళ్ళ యజమానురాలి ముఖం పెట్టి చూడలేదు. Always he put his face down. ఆయన ముఖం ఎప్పుడు కిందనే పెట్టుకునేవాడు. So when the day he came, just saw and he entered into his house. ఆయన ముఖం తలదించుకొని లోపలికి వెళ్ళిపోయాడు. And Zilka saw that he's not putting any. Joseph is not interested in. Just he's going in. So she called him. జిల్లా చూడకుండా వెళ్ళిపోవడం చూసి ఆయన పిలుస్తారు. And Joseph returned and came to the house. యోసేఫు వెనక్కి వస్తాడు. And Joseph was afraid. యోసేఫు భయపడతాడు. Because the appearance, the talking, the way of her mistress. ఆమె తన యజమానురాలు మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన భయపడతాడు. So he went inside as usual to do his work. ఆయన లోపలికి వెళ్ళి ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. So at the time she went near to Joseph. ఆ సమయంలో ఆమె యోసేఫ్ దగ్గరికి వస్తుంది. So when he came to Joseph, యోసేఫ్ దగ్గరికి వచ్చి, and again she tell that if you won't obey, I am going to kill you. నువ్వు నాకు లోబడకపోతే నేను నిన్ను చంపేస్తాను. So as usual he does not listen, he refused. ఆయన మళ్ళీ ఆమె మాట వినడు, తిరస్కరిస్తాడు. So this time she holded his shoulders. ఈసారి ఆయన యొక్క shoulders gone. భుజాలను ఇట్లా పట్టుకుంటుంది. What he is done, when she touched him, just he thrown her, he run away from the room. ఆమె ముట్టుకోగానే ఆమెను ఇట్లా తోసేసి ఆయన పారిపోతాడు. When he is throwing and is running, the garment has torn down.
ఆ వస్త్రం పట్టుకుంది కదా, వస్త్రం చిరిగిపోయింది. That is come front part. ఆ ముందు భాగము చిరిగిపోయింది. And like that he run from his room. అలానే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. So now Zilpah saw that he ran, the fear came upon her. ఆమెకి భయం పట్టుకుంది. So if anybody see anything happen, it will come upon her and bad name will come onto her. ఇలా జరిగిందని ఎవరికైనా తెలిస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది అని అనుకుని, If anybody report to my husband, మా ఆయనకి ఎవరైనా చెప్తే so it will my name will be bad. నా యొక్క పేరు చెడిపోతుంది అని చెప్పి, So she rose up and she removed all the dress ఆమె లేచి ఆమె వస్త్రాలను తీసేసి and he took the garment of Joseph యోసేఫ్ యొక్క వస్త్రాన్ని పట్టుకొని and she went to her room where she is presented as ill. ఎక్కడైతే ఆమె వ్యాధిగ్రస్తురాలుగా ఉందో అక్కడికి వెళ్ళి So she went there and sitting and holding the garment. అక్కడ కూర్చొని యోసేఫ్ యొక్క వస్త్రాన్ని పట్టుకొని కూర్చుంటుంది. But at the time the house no one is there. ఆ యొక్క సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. So what she did know, ఆమె ఏం చేసిందంటే so from window one boy she saw, ఆ, కిటికీలోంచి ఒక ఆయన, one lad boy, ఒక చిన్న అబ్బాయి, and she called him, ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయిని పిలుస్తుంది. tell him to call all the people. నువ్వు వెళ్ళి అందరినీ పిలుచుకొని రా అని So చెప్తుంది. when they came near, వాళ్ళందరూ వచ్చినప్పుడు she shouted ఆమె అరవడం మొదలు with పెడుతుంది a loud voice. పెద్ద స్వరంతో. So when గట్టిగా. she shout, at the time the servants came to home. ఆమె అరిచినప్పుడు ఆ సేవకులందరూ ఇంటికి వస్తారు. So when the came, she make a story and told everything. ఒక కథ అల్లి అంతా చెప్తుంది. So if no one is there in the house, ఇంట్లో ఎవరు లేరు, I am ill, నేను వ్యాధిగ్రస్తురాలుగా so I am ఉన్నాను, sick, నేను and Joseph came to force me to lie. యోసేఫ్ నా దగ్గరికి వచ్చి నాతో శయనించమని అడిగాడు. When I push him, నేను అతను పడేశాను, so when I cried aloud, నేను గట్టిగా అరిచాను, he left his garment and run away ఆయన from me. వస్త్రం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. So she told false thing. అంత అబద్ధాలు చెప్తుంది. So what happened? అప్పుడు ఏం జరిగింది? Servant took Joseph. ఆ యొక్క సేవకులు యోసేఫ్ను పట్టుకుంటారు. So at the time evening came, the master came. ఆ యొక్క సమయంలో ఆ యొక్క యజమానుడు సాయంకాలం వస్తాడు. So she went to his wife. తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు Wife told all the story. తన భార్య మొత్తం కథ అంతా చెప్తుంది. He get very angry ఆయనకు చాలా కోపం వస్తుంది. and command his servant to beat him. తన సేవకులకు చెప్తాడు, వాడిని కొట్టండి అని చెప్పి. So his servant is beating him like anything. యోసేఫ్ని చాలా దారుణంగా కొడతారు. So when he's beating him, he is crying to God. ఆయనను కొడుతూ ఉన్నప్పుడు యోసేఫు దేవుడికి ఈ విధంగా మొరపెడతాడు. Telling like this. ఈ విధంగా మొరపెడతాడు. He's lifted his eyes to heaven. ఆయన తన కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, See, I have told you every last few weeks back that whenever the Israelites pray, they will look onto heaven, they lift their eyes and pray to God. ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వారి కళ్ళు వారి యొక్క తలలు పైకెత్తి ప్రార్థన చేస్తారు. And when they're beating him like anything, వాళ్ళు చాలా దారుణంగా యోసెఫ్ను and he కొడుతున్నారు. lifted his head upon heaven, ఆయన యొక్క తల ఆకాశం వైపు and he ఎత్తి said like this, ఈ విధంగా ప్రార్థిస్తారు. "O Lord God, ఓ దేవా, you know everything. నీకు సమస్తము తెలుసు, I am innocent నేను నిరపరాధిని, of all these things, ఈ అన్నిటి విషయంలో and why shall I die? నేను ఎందుకు మరణించాలి? Because of this falsehood. ఈ యొక్క అబద్ధపు వాటి కొరకు Deliver me from this uncircumcised wicked people." ఈ యొక్క సున్నతి లేని ప్రజల చేతుల్లో నుండి నన్ను విడిపించు. At that time God listened to the cry of Joseph. ఆ సమయంలో యోసెఫ్ యొక్క మొర దేవుడు ఆలకించాడు. So same time what happened? అదే సమయంలో ఏం జరిగిందంటే, So there is a Potiphar had a son recently born. He is just 11 months. ఆ సమయంలోనే పోతిఫర్కి 11 నెలల బాబు ఉన్నాడు. So God has opened his mouth. ఆ బాబు యొక్క నోటిని దేవుడు తెరిచాడు. That is the son of Zilpah. ఆయన ఆ యొక్క పోతిఫర్ భార్య యొక్క కొడుకే. So
he is telling everything what happened. ఆయన ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. So when they listen, the 11 months old boy she's telling my mother has mistakes, she is doing everything. The child is telling everything and he just quite like that other child. 11 నెలల బాబు నోరు తెరిచి నా తల్లి ఈ విధంగా చేసింది, ఇలా ఇలా జరిగింది అని యోసేఫ్ ఏం తప్పలేదని చెప్తూ ఉంటే Potiphar is there and his servant all astonished to listen the voice of boy. ఆ యొక్క బాబు యొక్క స్వరాన్ని మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. So at that time they stopped the beating Joseph. యోసేఫ్ని కొట్టడం ఆ సమయంలో ఆపేస్తారు. So what Potiphar done is they took to the judge priest. ఆ యొక్క యోసేఫ్ని యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. So they have a priest master, they will judge all the things. వాళ్ళకి యాజకుడు ఉంటాడు, ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. So after that only they will take to the Pharaoh. తర్వాతనే వాళ్ళు ఫరో దగ్గరికి తీసుకుని వెళ్తారు. So the king priest is there, so he is the judging that in those days. అక్కడ ఉన్న యాజకుడు వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉండేవాడు. So they listen what Potiphar said. పోతిఫర్ చెప్పిందంతా ఆయన విన్నాడు. And Joseph also answered like that. యోసేఫ్ కూడా ఈ విధంగా జవాబిస్తాడు. All these years I have been with you. నేను ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను. Did you find any iniquity in me? నాలో ఏదైనా అతిక్రమంను నువ్వు కనుగొన్నావా? Since you did not find any iniquity in me. నా లోపల నువ్వు ఏ తప్పు కనుగొనలేదు కదా. So why you demanding me to put to death? ఎందుకు నన్ను మరణానికి అప్పగిస్తున్నావు? But the Potiphar the priest says no. పోతిఫర్ యొక్క యాజకుడు ఈ విధంగా చెప్తాడు. Before we judge, we want to see the garments. నేను తీర్పు తీర్చే ముందు ఆ యొక్క వస్త్రాలను నేను చూడాలి అని అడుగుతాడు. So they brought the garments to priest. ఆయన యొక్క వస్త్రాలను తీసుకొని వస్తాడు. They examine garments. వాటిని పరీక్షించిన తర్వాత They examine Joseph. యోసేఫ్ను కూడా పరీక్షిస్తారు. They understood that the Joseph is innocent. అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది యోసేఫ్ది ఏమీ తప్పు లేదు అని. So they said we can't put him to death. ఆయనను యోసేఫ్ని మేము మరణానికి అప్పచెప్పాము. Because he is a slave. ఎందుకంటే ఆయన బానిస. So because you have a given complaint. మీరు కంప్లైంట్ ఇచ్చినందుకు. It is not good to again he will stay in your house. ఆయన మీ ఇంట్లో ఉండడానికి మంచిది కాదు. So we'll put him jail, prisoner in the jail. Special jail means only king's servant will be in that prison, not outsiders. ఆయనను చెరసాల్లో వేద్దాం అని చెప్పేసి చెప్తారు. ఆ యొక్క చెరసాల్లో కేవలం రాజుల యొక్క సేవకులు మాత్రమే ఉంటారు. So if anybody have done mistake, they will put in that prison. రాజ సేవకుల్లో ఎవరైనా తప్పులు చేస్తే ఆ యొక్క చెరసాల్లో వేస్తారు. So there only, not other people, only that kingdom people will be there. కేవలం ఆ రాజ్యంలో ఉన్న రాజు అధికారం కింద ఉన్న వారు మాత్రమే అక్కడ ఉంటారు. So he is in the jail, prison. చెరసాల్లో ఉన్నాడు. So in prison also, చెరసాల్లో కూడా the Zilka coming by oftenly. ఆ యొక్క జిల్హా వస్తూ ఉంది. And is forcing him. ఆయనని బలవంతం చేస్తూ ఉంది. If you lie with me, I have power to deliver you from this prison. నువ్వు ఒకవేళ నాతో శయనిస్తే నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేది. So Joseph answered one thing. యోసేఫు ఈ విధంగా జవాబిచ్చాడు. The God of whole earth, ఈ భూమి ఆకాశం చేసిన దేవుడు, is able to deliver me నన్ను విడిపించడానికి శక్తి గలవాడు. from all thou can do unto me. నన్ను ఆయన విడిపించగలడు. నువ్వు ఏం చేసినా దానికి నన్ను విడిపించగలడు. నువ్వేం చేసినప్పటికీ దాని నుండి నన్ను విడిపిస్తాడు. He opened the eyes of blind. ఆయన గుడ్డివారికి కళ్ళు తెరిచాడు. Loose the bonds of the. బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇస్తారు. So he will give strength. ఆయన మాకు బలాన్ని ఇవ్వగలడు. So he can deliver me. ఆయన నన్ను విడిపించగలడు. So he is coming and going, but she understand that Joseph won't listen to her. యోసేఫు విన్నాడు ఆమెకి అని చెప్పి ఆమెకు అర్థమైంది. So she stopped coming to Joseph. యోసేఫ్తో మాట్లాడడం ఆపేసింది. So happened like this. ఈ విధంగా జరిగింది. So same time, అదే సమయంలో Jacob యాకోబు still crying for his son. తన కుమారుని కొరకు ఏడుస్తూనే దుఃఖిస్తూనే ఉన్నాడు. He is crying for his son.
తన కుమారుని కొరకు ఏడుస్తున్నాడు. So at the time ఆ సమయంలో when the brothers of Joseph sold Joseph to Midianites and Ishmaelites, తన అన్నలు ఇష్మాయిల్కి అమ్మేశారు కదా. after that దాని తర్వాత they all got married. వాళ్ళందరికీ వివాహాలు జరిగాయి. So their record is there, big, all the names. వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు ఏంటి అనేసి. So everyone 10 sons of the యోసేఫ్ యొక్క 10 మంది అన్నలు వివాహాలు చేసుకున్నారు. all got married. వాళ్ళందరూ వివాహాలు Some చేసుకున్నారు. got married Canaanite women. కొంతమంది కానానీలను చేసుకున్నారు. Some went to the Haran. కొంతమంది హారాన్లో ఉన్న వారిని, So they got married. ఆ విధంగా వారు వివాహాలు చేసుకున్నారు. So Shimeon got married to Dinah. సిమియోన్ మాత్రము దీనాను వివాహం చేసుకున్నాడు. So she brought 5 sons. సిమియోన్కి 5 మంది కుమారులు. After that again he married another girl. తర్వాత మళ్ళీ ఇంకొక ఆమెని వివాహం So చేసుకున్నారు. all have 2, 3 wives. వాళ్ళందరికీ 2 భార్యలు ఉన్నారు. So came to the point Benjamin. మనం బెంజమిన్ దగ్గరకు వద్దాము. So Benjamin was 10 years old బెంజమిన్కి 10 సంవత్సరాలు. at the age of when he got married. బెంజమిన్కి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు. So altogether Benjamin had also have 5 sons. బెన్యామీను కూడా 5 మంది కుమారులు. So when the age of 18 again he married another girl. ఆయనకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. So they are all married to 2, 3 wives as they wish. వాళ్ళు 2 వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. So we know the Judah history, his daughter-in-law Tamar is written in the Bible. మనము యూదా యొక్క కోడలు తామార్ గురించి మనకు తెలుసు కదా. So she is from the house of Shem. ఆమె షేము యొక్క కుటుంబం నుండి వచ్చింది. So everything is the Bible. We know the story of Judah, what they have done. యూదా ఏ విధంగా చేశాడో, తన కుమారులు ఏ విధంగా మరణించారో అవన్నీ మనకు తెలుసు. And happening, they all got married. We come to again Joseph now. మనం మళ్ళీ యోసేపు దగ్గరికి వద్దాం. So almost 1 year there. 1 సంవత్సరం అయిన తర్వాత He is in the jail. ఆయన చెరసాలలో ఉన్నాడు. After he went to jail, ఆయన చెరసాలకు వెళ్ళిన తర్వాత in those days there is a feast in Pharaoh's house. ఆ రోజుల్లో ఫరో యొక్క ఇంట్లో ఒక విందు జరుగుతుంది. Small feast. చిన్న విందు. So what happened? జరిగిందంటే The butler is giving wine to Pharaoh. పానదాయకుడు ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఫరోకి ఇస్తూ ఉన్నాడు. In that wine some flies are there. ఆ యొక్క కప్పు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని ఈగలు పడ్డాయి. And in the dinner table when he is eating bread, ఆయన రొట్టె తింటూ ఉన్నప్పుడు in that bread ఆ యొక్క రొట్టెలో some stones are there. కొన్ని రాళ్ళు వచ్చాయి. So as usual Pharaoh got angry. యథావిధిగా ఫరోకి కోపం వచ్చింది. So he ordered to his captain and his captain took him and put in prison. ఆయన వాళ్ళకి చెప్పాడు, చెరసాల అధికారి వచ్చి చెరసాల్లో వేశాడు. So end of 1 year 1 సంవత్సరం తర్వాత they both had a dream. వాళ్ళిద్దరికి ఒక కల వచ్చింది. So they told to Joseph about the dream. ఆ యొక్క కల గురించి యోసెఫ్కి చెప్పారు. So Joseph will told the interpretation of the dream. ఆ యొక్క కలల అర్థాన్ని యోసెఫ్ చెప్తాడు. So what happened? అప్పుడు ఏం జరిగిందంటే Pharaoh got his firstborn son born. ఫరోకి మొదటి సంతానం ఒక జ్యేష్ఠ కుమారుడు పుడతాడు. When they born firstborn son, they very happy in all the kingdom. ఆ యొక్క రాజ్యం అంతా చాలా సంతోషంతో ఉంది. So what happened? They announce a feast after 8 days. 8 రోజుల తర్వాత వాళ్ళు ఒక విందు ప్రకటిస్తారు. So that feast must be 8 days. ఆ విందు కూడా 8 రోజులు. So what happened? On the 8th day, everyone, kings, all the higher officials, everyone came and they have great feast. ఆ యొక్క విందుకి ఉన్నత పదవిలో ఉన్న అధికారులు అందరూ వస్తారు. According to the Joseph dream interpretation,
ఆ యొక్క యోసేఫు కళ భావాన్ని బట్టి So Pharaoh again put him back in his place, ఫరో butter, పానదాయకుడిని మళ్ళీ తన స్థానంలో పెడతాడు. because he found something iniquity in the baker. He ordered him to hang him. ఎవరు భక్ష్యకారుడిలో తప్పు ఉండడాన్ని బట్టి ఆయనని చంపేమని ఆజ్ఞాపిస్తాడు. So like that, according to interpretation of Joseph thing, this both thing has took place. యోసేఫు కళ భావాన్ని బట్టి ఇదంతా జరుగుతుంది. So they have make dance, everything. 8 days is going on, వాళ్ళు 8 రోజులు నాట్యం చేస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. but the butter has forgotten Joseph. కానీ ఆ యొక్క పానదాయకుడు ఇతన్ని మర్చిపోతాడు. Because it is from the God want to punish Joseph because he trusted man. దేవుడు యోసేఫ్ని శిక్షించాలనుకుంటాడు, ఎందుకంటే యోసేఫు మనుషుల్ని నమ్మినందుకు. So after 2 years 2 సంవత్సరాల తర్వాత has completed, 12 after 12 years 12 సంవత్సరాలు after 12 years of Joseph in Egypt. యోసేఫు ఐగుప్తుకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత So happened is like that. ఈ విధంగా జరిగింది. The son of Abraham, Isaac, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, he is still living. అప్పటికి ఆయన బ్రతికే ఉన్నాడు. He is very old age, ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. 180 years old. ఆయనకి 180 సంవత్సరాలు. So he is having 2 sons, Esau and Jacob. ఆయనకి 2 కుమారులు, ఏసావు అదేవిధంగా యాకోబు. And Esau is occupying the land of Seir. ఏసావు షీరు ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. And Jacob is inheriting the land of Canaan. యాకోబు కానాను ప్రాంతం అంతటిని స్వాధీనపరుచుకున్నాడు. And Esau heard that his father has time come to die. ఏసావు తన తండ్రి అయిన ఇస్సాకు చనిపోయేటట్టు ఉన్నాడని విని, So he came all with household, children's wife, everyone came to the house of Isaac. తన భార్య పిల్లలు అందరిని తీసుకొని ఇస్సాకు దగ్గరికి వస్తాడు. And Jacob and his sons also came to. యాకోబు అదేవిధంగా అతని కుమారులు కూడా వస్తారు. Still Jacob is crying for his son Joseph. ఇంకా యాకోబు తన కుమారుడైన యోసేపు గురించి ఏడుస్తూనే ఉన్నాడు. So the Isaac time came. ఇస్సాకు యొక్క టైం came to depart. ఈ భూమిని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. He called his son Jacob. తన కుమారుడైన యాకోబును పిలిచి, And he's telling, bring all your sons. నీ కుమారులందరినీ పిలువు. So all 11 sons came one by one. తన కుమారులైన 11 మంది కుమారులు వస్తారు. And he hugged them and kissed them and blessed them. వారందరినీ కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారిని దీవిస్తాడు. And he blessed them like this. వారిని ఈ విధంగా ఆశీర్వదించాడు. The God of your father మీ తండ్రి దేవుడు bless you and increase you. మిమ్మల్ని దీవించి అభివృద్ధి పరిచి, Your seed like the stars of heaven. మీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది. For numbers సంఖ్యలు. And he called Esau and his sons also. ఆయన ఏశావు వాళ్ళ కుమారుని పిలుస్తాడు. And he blessed him like that. ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. God caused you to be a dare and terror all to your enemies. దేవుడు మీకు మీ యొక్క శత్రువుల కన్నా ఎక్కువ ధైర్యాన్ని, నీ యొక్క భయము నీ శత్రువుల మీద ఉంటుంది అని చెప్తారు. So after that, దాని తర్వాత Isaac slept in the Lord. ఇస్సాకు He slept in the Lord. దేవునిలో నిద్రించాడు. So what happened? They took and they funeral him, buried him. అతన్ని పాతి పెడతారు, సమాధి చేస్తారు. They took to the land of Hebron, హెబ్రోన్లో, which is the Abraham brought for money. అబ్రహాము ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు కదా, ఆ యొక్క స్థలంలో For burial place. So
Esau and Jacob, both of them, all the sons came together and buried him, and all the 7 kings came together and they mourned for Isaac. ఇసాక్ కొరకు తన కుమారులు ఏషావు యాకోబు వాళ్ళ కుమారులు అదేవిధంగా 7 రాజులు అందరూ వచ్చి ఆయన గురించి దుఃఖిస్తారు. It's like a king funeral. ఒక రాజు యొక్క సమాధి కార్యక్రమం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. So after funeral, ఆ యొక్క సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత so Esau came and they asking to divide their father property. ఏషావు వచ్చి తన తండ్రి యొక్క ఆస్తిని విభజించమని పంచిపెట్టమని అడుగుతాడు. So Jacob done like this. యాకోబు ఈ విధంగా చేస్తాడు. He took all his father sheep, ox, all the gold, silver, everything put one side. తన తండ్రి యొక్క వెండి బంగారము ఆ యొక్క పశువులు మందలు అవన్నిటి ఒక పక్క పెడతాడు. And he will tell to Esau like that. ఏషావుకి ఈ విధంగా చెప్తాడు అలా పెట్టి. See, చూడు, if you want to take all this our father property, take this one and leave this land. నీకు ఒకవేళ తండ్రి యొక్క ఆస్తి మొత్తం కావాలంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపో, ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టు అని చెప్తాడు. Choose one thing, this land or Canaan land, or you want to all the gold, silver, diamonds, everything. కానాను ప్రదేశం నీకు కావాలా, లేకపోతే ఈ వెండి బంగారం ఈ యొక్క గొర్రెలు ఇవన్నీ కావాలా? So Esau had one advisor. ఏషావుకి ఒక ఆలోచనకర్త ఉంటాడు. His name is Nebaioth. ఆయన పేరు నిబాయోత్ అంటండి. He is the sons of Ishmaelites. He belong to Ishmaelites generation. ఇష్మాయేలు సంతానం నుండి వచ్చిన ఆయన. So Esau went to him ఆయన దగ్గరకు వెళ్ళి ఏషావు and asking, see Jacob my brother is telling like that. నా సహోదరుడని యాకోబు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. What advice you will give to me? నువ్వు నాకేమి సలహా ఇస్తావు? And he said like this. ఆయన ఈ విధంగా చెప్తాడు. See, చూడు, that land is all Canaan is there. ఈ యొక్క ప్రాంతంలో కానానీయులు అందరూ ఉన్నారు. So what you will do with that land? ఆ యొక్క స్థలం తీసుకొని నువ్వేం చేస్తావు? All Canaanites, all Jebusites, all are there. కానానీయులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. So let him live there only. వాళ్ళకి విడిచిపెట్టేసి You take all the gold, silver, everything, sheep. బంగారం వెండి అవన్నీ తీసుకో. So the advice pleased to Esau. ఏషావుకు ఆ యొక్క సలహా బాగా నచ్చుతుంది. So he came to again Jacob. He came యాకోబు దగ్గరికి వచ్చి and he said that I want all the property earning of my father Isaac. నా తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం నాకు కావాలి అని అడుగుతాడు. So Jacob took a book and he wrote everything in that. యాకోబు ఒక పుస్తకం తీసుకొని దాంట్లో అన్ని రాస్తాడు. I have purchased this land from my brother Esau. ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క స్థలాన్ని నేను నా యొక్క అన్న దగ్గర నుంచి కొనుక్కున్నాను. So this land belongs to me after me my all inheritance. ఈ యొక్క స్థలము నాకు సంబంధించింది, తర్వాత నా యొక్క సంతానానికి. So he write and he took signature. రాసుకుంటారు, ఒక సంతకం పెట్టుకుంటారు. So because all the surrounding 7 peoples are there, from Egypt to Ephrates, all land belong to the Israelites. ఐగుప్తు నుండి Ephrates యూఫ్రటీస్ వరకు belongs to Jacob. యాకోబుకి వస్తుంది. In that 7 nations, 7 kings are also there. అక్కడ 7 రాజ్యాలు, 7 రాజులు ఉన్నారు. So Esau took all the father left him when he died, gold, silver, camel, axe, ox, man, slaves, everyone, beast, everything, stones, everything, riches belongs to Isaac. He took all things. ఇస్సాక్కి కలిగిన ఐశ్వర్యం అంతటిని తీసుకొని యోసెఫు వెళ్ళిపోతాడు. Even servants, male servant, female servant, everything. దాసులు, బంగారం, వెండి, వజ్రాలు,
మందలు అవన్నిటిని తీసుకొని ఏషావు వెళ్ళిపోతాడు. Only land left there. కేవలం స్థలాన్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. So like that they have divided both. ఆ విధంగా విడిపోయారు. Hallelujah. హల్లెలూయా. So already time is up. We'll see next week what happened to Joseph and what happened to Jacob and Esau. ఏసావుకి ఏమైంది, యాకోబుకి ఏమైంది, మనం వచ్చే వారం చూద్దాము. Okay. Let us pray. Our gracious Heavenly Father, we thank you, we praise you, we bless you. Lord, thank you for teaching the life of Joseph and Isaac and Jacob. Lord, if you are teaching us, means there is a meaning in it. Help us to be faithful like Joseph in each day. How 9 years, 12 years he has suffered, but he never sinned against you. Help us and give the same grace to live a separate and pure life before you, Master. Thank you for each and everything. We submit and surrender all to you. In Jesus' name we ask and receive. Amen.